హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు కొన్ని మా షాప్లో డిజైన్ చేసిన మగ్గం బ్లౌజులు అండి. పట్టు చీరల మీదకి నేను మగ్గం డిజైన్స్ ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా నాకు చిన్న కామెంట్ చేయండి. డిజైన్స్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఎవరైనా చేయించుకోవాలి మాతో అనేసి అనుకుంటే కనుక 9849964645కి కాంటాక్ట్ అవ్వండి. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందన్నమాట. మీరు ఎక్కడికి కావాలి అన్నా మేము కొరియర్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు నేను పట్టు శారీస్ మీద డిజైన్స్ చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసరికి ఇదిగోండి, ఇది ఎల్లో కలర్ శారీ అనమాట. బార్డర్ వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చింది. శారీ అంతా కూడా ఎల్లో అనమాట. ఇది ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా, దీని మీదకి మనం ఏంటంటే బ్లౌజ్ అనేది విడిగా ఏమీ తీసుకోలేదు. శారీలో బ్లౌజ్ అనమాట. అంటే శారీలో ఆల్రెడీ శారీ మీకు చూపించాను కదా, ఫ్లవర్ వచ్చింది కాబట్టి ఫ్లవర్కి రిలేటెడ్గా ఉండేటట్టుగా శారీ ఇదంతా బ్లౌజ్ డిజైన్ చేసాము. అంటే కట్ వర్క్ అనమాట. బ్లౌజ్ అంతా కూడా కట్ వర్క్ వస్తుంది. అలాగే ఫ్లవర్ తోటి డిజైన్ వస్తుంది. కట్ బీట్స్ జర్దోస్తి అవి వేసి ఇలా డిజైన్ చేసామండి. ఓకేనా? హ్యాండ్ వచ్చేసరికి ఇదిగో ఇలాగా హ్యాండ్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఇలా క్రాస్ వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇదే బ్యాక్ ఎలా వేసాము, హ్యాండ్ కూడా ఇలా వేసాను. కాకపోతే డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇలా క్రాస్ వచ్చేటట్టుగా వేసాను అనమాట. కింద అయితే కట్ వర్క్ ఇచ్చాను, బుడ్డీస్. ఓకేనా? ఎలా ఉంది ఏంటనేది చిన్న కామెంట్ చేయండి. ఇంకొక సారీ చూపిస్తాను రండి. ఇదిగో, ఇది పట్టు చీర అనమాట. ఈ కలర్ వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ ఉంది కదా, బార్డర్ అయితే బ్లూ వచ్చిందండి. బార్డర్ కలర్ పట్టు క్లాత్ అనేది తీసుకుని ఇది ఏం చేసామంటే మేము ఓన్గా డిజైన్ చేసామన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఇది కొంచెం చూసారు కదా, ఈ పికాక్ ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే పికాక్ని ఇక్కడ వేసామన్నమాట. 2 పికాక్స్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి. ఈ ఫ్లవర్ ఉంది కదా, ఇదిగో ఈ ఫ్లవర్కి ఈ ఫ్లవర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫ్లవర్ కూడా రావాలి అని చెప్పి ఈ ఫ్లవర్ ఇక్కడ వేసామన్నమాట. ఇక చిన్న ఫ్లవర్ ఉంది చూడండి, ఇదిగో ఇది చిన్న ఫ్లవర్ కూడా వచ్చింది కదా, ఈ ఫ్లవర్ వచ్చేటట్టుగా శారీలో ఉన్న డిజైన్ని తీసుకుని ఇక్కడ మేము డిజైన్ చేసామన్నమాట. ఇంకా దీనికి వేసిన మెటీరియల్ వచ్చేసరికి చూసారు కదండి, కట్ బీట్స్ వేసాము. అలాగే జర్దోస్తి, ఇంకా ఈ ముడికుట్టు కంపల్సరీగా ప్రతి దానికి చూడండి. ఇదిగో ముడికుట్టు అనమాట. ఇదంతా కూడా ముడికుట్టు వచ్చింది. అలాగే చల్లా వచ్చింది అనమాట. ప్రతిదీ హ్యాండ్ కూడా మొత్తం హ్యాండ్ అయితే మాత్రం ఫుల్ అనమాట. హ్యాండ్ అంతా కూడా ఫుల్. మీకు ఒక సైడ్ చూపిస్తున్నాను చూడండి. నేను బ్యాక్ ఏదైతే చెప్పానో సేమ్ యాస్టీస్గా హ్యాండ్ కూడా అంతే. అలాగే ఇదిగోండి ఈ హ్యాంగింగ్స్ అనమాట. చూసారు కదా, హ్యాంగింగ్స్ కంపల్సరీగా ప్రతిదానికి డిఫరెంట్గా ఉంటాయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క హ్యాంగింగ్స్ అనమాట. ప్రతిదానికి ఒకటే ఉండవు. చూడండి మోడల్ అయితే బ్యాక్ ఎలా చెప్పానో అంతా కూడా అనమాట. ఇదంతా కూడా ముడికుట్టు అనేది చాలా టైం అయితే ఎక్కువ పడుతుంది, కానీ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి ఈ శారీకి ఇలా ఓన్గా డిజైన్ చేసాము. ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను రండి. ఇదైతే ఉప్పాడి చీర అనమాట. ఉప్పాడి చీర. ఈ కలర్ చాలా రేర్గా ఉంటుందండి. ఈ కలరు బ్లాక్ కాదు, బ్లూ కాదు, సిమెంట్ కలర్ కాదు అనమాట. అంటే ఇది థ్రెడ్ దొరకడం కూడా మాకు చాలా కష్టమైందండి. ఇదంతా కూడా ఫినిషింగ్ వర్క్ చేసామన్నమాట. చూసారు కదా, ఇది కట్ బీట్స్ జర్దోస్తి, ఇది అయితే చల్లా. ఈ శారీ కలర్ తోటి చల్లా అనేది చేసాము. ఇలా ఈ శారీకి ఇలా బాగుంటుంది అని చెప్పి విడిగా పట్టు క్లాత్ అయితే తీసుకుని ఇలా డిజైన్ చేశాను అనమాట. అందరూ కూడా కట్ వర్క్ అడుగుతున్నారు కదా, అలా. హ్యాండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ ఎలా వచ్చిందో హ్యాండ్ కూడా అంతే అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను రండి. ఇదైతే శారీ సింపుల్ శారీ అనండి, పెద్ద హెవీ కాస్ట్ అయితే కాదు. కాకపోతే కస్టమర్ ఏంటంటే మగ్గం చేయించుకోవాలని అనుకున్నారు. సో అందుకని చెప్పి మగ్గం చేశానమాట సింపుల్గా. ఇది కూడా కట్ వర్కే అడిగారు కాబట్టి నేను ఏం చేశానంటే కట్ వర్క్ తోటి ఇలాగా సిల్వర్ కట్ బీట్స్ అనమాట. శారీలో మనకి ఏం కలరు లేదు కదండి, వేరే కలర్ ఏమీ లేదు, ఆప్షన్ లేదు. వేరే కలర్ వేసినా ఈ శారీకి బాగోదు కదా, అందుకని చెప్పి ఓన్లీ సిల్వర్ తోటే. ఇది చూసారు కదా, సిల్వర్ కట్ బీట్స్ అలాగే ముత్యాలన్నమాట. ఇవి ముత్యాలతోటి ఇలా డిజైన్ చేశాను. కట్ బీట్స్ ఎలా ఉంది ఏంటనేది కూడా మర్చిపోకండి, కామెంట్ చేయండి. ఓకేనా? ప్రతి మోడల్కి నేను కామెంట్ చేయండి అని అడుగుతున్నాను. మీకు ఏది నచ్చితే అది మాత్రం కంపల్సరీగా ఒక కామెంట్ చేయండి కింద. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. అయితే ఇది శారీ అయితే జిగ్జాగ్కి వెళ్ళింది అనమాట. అందుకని చెప్పి నేను శారీ చూపించట్లేదు మీకు, ఓన్లీ బ్లౌజ్ మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, ఇది కూడా అంతేనండి, పట్టు శారీ. అలాగే బ్లౌజ్ శారీ అంతా కూడా సేమ్ కలర్ అనమాట. ఇంక శారీలో వేరే కలర్ ఏమీ లేదు, మనకు ఆప్షన్ లేదు. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ వచ్చిందనమాట. సెల్ఫ్ వచ్చింది కాబట్టి మనం విడిగా వేరే పట్టు క్లాత్ తీసుకున్నా బాగోదు అని చెప్పి సేమ్ కలర్ బ్లౌజ్ని అదే శారీలో వచ్చిన బ్లౌజ్ తోటి మనం ఇలా డిజైన్ చేసామండి. సిల్వర్ అంటే శారీలో కూడా సిల్వరే ఉంది అంతా కూడా. అందుకని చెప్పి ఇదిగోండి కట్ బీట్స్, సిల్వర్ కట్ బీట్స్. అలాగే శారీ కలర్ కొంచెం థిక్ కలర్ అనేది, ఈ చూసారా ఈ థ్రెడ్ అనేది కొంచెం శారీ కంటే కొంచెం థిక్ కలర్ అనేది ఇక్కడ డిజైన్ చేసాము. ఎందుకంటే అవుట్లుక్ అనేది బాగుండాలి అని చెప్పి ఇలా కట్ వర్క్ అనమాట. ఇది కూడా కట్ వర్కేనండి.
కోని ముత్యాలు అనేవి వేసాము. బాగుంటుంది బ్లౌజ్ అని చెప్పి, చాలా బాగుంది అనమాట అవుట్లుక్ అయితే. నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి, ఓకేనా. చూపించాను కదండి మా షాప్లో కుట్టిన మోడల్స్ అయితే. మీకు నాకు కుదిరినప్పుడల్లా మీకు మోడల్స్ అనేవి షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.